పైసల కోసం దొంగతనాలు చేసిన బద్మాష్గాళ్ళను మస్తు మందినే చూసినాం. బంగారం కోసం చైన్ స్నాచింగ్లు, ఇండ్లకు పోయి దోపిడీలు చేసిన బట్టెబాజుగాళ్ళని చాలా మందినే చూసినాం. వైన్స్ దుకాణాలకు పోయి మందెత్తుకోపోయిన తాగుబోతు దొంగల గురించి కూడా మన జోర్దార్లో చెప్పుకున్నాం. కానీ గిసొంటి దొంగతనాలు మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అయినుల్లా. పోలీసులు కూడా వచ్చిర్రంటే ఏ పాట పెద్ద దొంగతనమే అయి ఉంటదని అనుకుంటున్నారు కదా. అవునులా, ఎవ్వరు ఊహించని దొంగతనం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం వేసిన నామినేషన్ల పత్రాల దొంగతనం జరిగింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఉన్న గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జైరాం తాండా గ్రామ పంచాయతీలకు కలిపి గొట్లపల్లి క్లస్టర్ల నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేసిర్రు అధికారులు. ఇక ఊర్లకెంచి పోటీ చేసేటోళ్ళంతా అక్కడనే నామినేషన్లు కూడా వేసిర్రు. ఇక్కడి వరకు అంతా మంచిగానే ఉన్నది గాని ఇగో ఇయాల పొద్దటిలే అధికారులు ఆఫీస్ కాడికి రాగానే తాళం బలగొట్టి నామినేషన్ల దరఖాస్తులన్నీ శ్రీలంకల్లా పడేసి కానొచ్చినాయట. ఇక కాయిదాలన్నీ దేవులాడితే హన్మాపూరు, గిర్మాపూరు, జైరాం తాండా గ్రామ పంచాయతీల నుంచి అభ్యర్థులు వేసిన నామినేషన్ పత్రాలు కనబడకపోయేటాలకు పరిశాన్ అయ్యి పోలీసులకు పెద్ద అధికారులకు ఫిర్యాదు పెడితే వాళ్ళు వచ్చి విచారణ చేస్తున్నారు. కొన్ని పత్రాలు మిస్ అయినాయి గాని నామినేషన్ పత్రాలన్నింటినీ ఆన్లైన్ లో పెట్టినాం కాబట్టి ఎన్నికలు పెట్టడానికి ఏం తక్లీఫ్ లేదు. ఎన్నికలు బరాబర్ జరుగుతాయని అధికారులు అంటున్నారు. కానీ గ్రామ పంచాయతీ తాళాలు వలగొట్టి మరి నామినేషన్ల పత్రాలు ఎత్తుకపోయిర్రంటే అసలుకు అధికారులు ఏం భద్రత కల్పిస్తున్నట్టు? ఎన్నికలను పకడ్బందీగా జరిపించాల్సిన అధికారులు ఏ గుడ్డి గుర్రం పనులు దోమపోయినట్టు? గిదేనా ఎన్నికలు పెట్టే తరీకా అని కొంతమంది అభ్యర్థులు గరానికి రాబట్టిర్రు. మొత్తానికైతే నామినేషన్ల పత్రాలను కూడా ఎత్తుకపోవడం మాత్రం భలే గమ్మతున్నది పోండి. ఒకప్పటికంటే యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఇప్పుడు ఓవర్ టైం డ్యూటీ ఎత్తుండొచ్చుల్లా. ఎందుకంటారా, జీవిడిషన్లకు శిక్షలు అమలు చేసేందుకు ఉన్నదే వాళ్ళిద్దరు. భూమి మీద మనుషులేమో 800 కోట్లకు మీదనే. మళ్ళా లెక్కలేనని టక్కర్లు, బల్మీటికి పానాలు తీసుకునేటోళ్ళు, అగ్ని ప్రమాదాలు, ఇట్లా చాలా తీర్తీర్ర పానాలు నిమిషానికి గాల్లె గాలుస్తున్నాయి. ఓవర్ టైం డ్యూటీ చేసినా పాపపుణ్యాలు లెక్కేసుడు, ఆటకి శిక్షలు అమలు చేసుడు అంత సులువేం కాదు. అయినా కూడా తీరిక వేసుకొని యమధర్మరాజు స్వయంగా భూలోకానికి వచ్చిండు. ఎందుకు కావచ్చు అంటారు? పాండ్రి చూద్దాం ఎందుకో. ఆ ఫ్లెక్సీ చూసేటాలకే ముచ్చటేందో మీకు సౌజయ్యే ఉంటది. మీరు అనుకునేది నిజమే. భూలోక వాసులను 4 రోజులు ఎక్కువ బతికేటట్టు చేసి యమలోకంలోకి పెరుగుతున్న రద్దీని తక్కువ చేయనని ఫిక్స్ అయిండు యముడు. అట్లిప్పుడు ఇయాటి సంది రోడ్డు టక్కర్ల మీద హైదరాబాదులున్న నరులకు అవగాహన కల్పిస్తున్నాడు. హెల్మెట్ రకేతో అచ్చా చల్తా హే, నైతో యాక్సిడెంట్ హోతా హే. హెల్మెట్ పెట్టుకోకపోతే కథమేగా. డాక్టర్ గురువారెడ్డి సారు కరెక్ట్ చెప్పిండు. సర్వే జన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా అయింది రోడ్డు ప్రమాదాల మీద అవగాహన కల్పించే ఈ కార్యం. వచ్చే 5 ఏళ్లల్లా హైదరాబాద్ ను సేఫరాబాద్ గా చేయాలని టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నదట ఈ ఫౌండేషన్. ఆళ్లే ఇట్లా యమధర్మరాజును రిక్వెస్ట్ మీద పిలిచి వాహనదారులకు ఇట్లా క్లాస్ వీకిస్తున్నారు. సర్వేజన ట్రస్ట్ పేరిట హైదరాబాద్ ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం. దానికి ఏం లేదు, యమధర్మరాజు గారిని స్పెషల్ రికమెండేషన్ తోటి ఆయన యమలోకానికి 4 రోజులు సెలవు పెట్టించి ఇక్కడ మన హైదరాబాదు సిటీ జంక్షన్స్లో ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఆయన ఉండి ఈ హెల్మెట్లు వేసుకునే వాళ్ళని, సీట్ బెల్ట్ వేసుకునే వాళ్ళని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ముందే ఆయన నోటీసులు ఇస్తాడు. మీరు తొందరలో మా దగ్గరకు వస్తారు, జాగ్రత్త అని చెప్పి. రిక్వెస్ట్ మీద యముని పిలిచి మంచి కార్యమే ముంగటేసుకున్నారు. ఎందుకంటే యాట ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవట్ల 1,80,000 మంది జీవిడతారట. మరిగా స్వయంగా యముడు చెప్తారన్న మారుతారో ఈ మనుషులు, లేకుంటే చెప్పినా ఈయనక చెడి యమలోకంలో చేరుతారో చూడాలిగా మరి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటుంటారు. అనుడేంది, వేరు పార్టీలుండి డి అంటే డి అన్నట్టు మాటల దాడి వేసుకునే నాయకులు సుతం కొన్ని సందర్భాల్లో ఏకమవుతారు. ఎన్నికలు వచ్చినాయంటే చాలు దగ్గరోళ్ళు దూరం అవుతారు, దూరం వాళ్ళు దగ్గర అవుతారు. అట్లా సర్పంచ్ పదవి గీంట్లో ఎసొంటి సిచ్చు పెట్టిందో చూడుండ్రి. చేతిలా సంటి బిడ్డను ఎత్తుకున్న గీ చెల్లె ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి వార్తల్లోకెక్కింది. అందరి లెక్కనే పోటీ చేస్తున్నది, దాంట్లో వింతే ఉన్నదని అంటారా? ఆమె పోటీ చేస్తున్నది కూడా ఎవరు విన్నో కాదు, చిన్నత్త మీదనే. సర్పంచ్ ఎన్నికల్లో అత్తా కోడలిద్దరు బరాబర్ మేము పోటీలకించి తప్పుకోమని మొండికేష్టాలకు సుట్టపోళ్ళు దగ్గరోళ్ళంతా ఎవరికి మద్దతు చేస్తుర్రో నాయనా అని తలకాయ పట్టుకుంటున్నారట. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వాల్గొండ హీరాపూర్ల ముచ్చటిది. తొడుస మహేశ్వర్ అనే ఈ చెల్లె ఇంటర్ చదివిందట.
చదువుకుందట, ITI కూడా చేసిందట. ఇప్పుడైతే ఇంటికానే కిరాణా దుకాణం పెట్టుకుని నడుపుతున్నదట. ఇక సర్పంచ్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ వచ్చేటాలకు నామినేషన్ వేసింది. కాకుంటే ఈ అత్త కూడా సర్పంచ్ బరిలో నిల్చుండేటాలకు ఇప్పుడు ఊరోళ్ళందరి దృష్టే కాదు, చుట్టుముట్టు ఊరోళ్ళు కూడా ఏమైతుందోనని బాగానే ఆలోచనలు చేస్తున్నారట. నేను ఇంటర్ చేసి ITI చేశాను. జాబ్ కోసం చూసాం కానీ రాలేదు. అందుకే ప్రజాసేవ చేద్దామని సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. ఇక ఈమె అత్త తొడసం లక్ష్మి కూడా సర్పంచ్ బరిలోకెళ్ళి తప్పుకునేది లేదు. మేము పోటీలో ఉంటాం, ప్రజలు ఎవ్వరికి ఓటేస్తారో వాళ్ళ ఇష్టం ఇక అని అంటున్నది. మా జీపీలో మగవాళ్ళు సర్పంచ్ ఉన్నాడు. మాకు అవకాశం దొరికింది కానీ మేము పోటీలో సర్పంచ్ నిలబడింది సార్. నా కోసం మా ఇంట్లో కోడలు నా పోటీ నిలబడింది సార్. మొత్తానికైతే పంతం నీదా నాదా సై అన్నట్టు అత్తాకోడల నడుమ వారు గట్టిగానే ఉంటుందో, లేకుంటే ఓట్ల నాటి వరకన్నా ఎవరో ఒకరు చల్లబడతారో తెలియదు గాని ఇప్పుడు మాత్రం ఎవరు దగ్గుతనే లేరు. మరి పబ్లిక్ రాజకీయంగా పదవులు అత్తయి పోతాయి, కానీ బంధుత్వాలు, కుటుంబాలు, అనుబంధాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి రాజకీయాల కోసం మాత్రం లొల్లులు జౌడాలు పెట్టుకొని మీ నడువున్న సంబంధాలు పాడు చేసుకోకుండ్రి, ఎప్పట్లెక్కనే కలిసిమెలిసి ఉండుండ్రి. ఏమంటున్నావు? సరేనా? కొందరు తెలిసి ఇంకొందరు తెలియక చాలా తప్పులు ఎత్తుంటారు. కానీ చట్టం దృష్టిలో మాత్రం తప్పు చేసిన వాళ్ళందరూ సమానమే. కాకుంటే చేసిన తప్పును చూసి శిక్షలు వేస్తుంటాయి కోర్టులు. అట్లా పట్నంలో ఉన్న నాంపల్లి కోర్టు కొంతమందికి వేరేటి శిక్ష వేసింది. కోర్టు వేసిన శిక్ష ఏంది, దోషులు ఏం చేసిండ్రో పూరాగా చూద్దాం పాన్రి. కోర్టు దోషులు శిక్షలని చెప్పినాయి కాకుండా చెత్త సాఫ్ సఫాయి చేస్తున్న వాళ్ళని చూపిస్తున్నదని అనుకుంటున్నారా? జర్ర సైసూర్రి, ఈడ చెత్త సాఫ్ చేస్తున్నది పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పర్యావరణ ప్రేమికులు కాదు, కోర్టు చేత శిక్ష పడ్డ దోషులు. అవునులా, చిన్న తప్పులు చేసిన మొత్తం 42 మందికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష ఇవ్వకుండా ఇట్లా పరిసరాలను పరిశుభ్రం చేసే శిక్ష ఇచ్చింది. అట్లా పట్నంలా యూసఫ్ గూడలున్న కృష్ణకాంత్ పార్కులా వీళ్ళందరితోని సాపు చేయించిర్రు పోలీసులు. చిన్న కేసులకు జైలు శిక్ష వేసి వాళ్ళని జైల్లో మేపుడు కంటే ఇట్లా సామాజిక సేవా కార్యక్రమం పేరు మీద ఇటువంటి శిక్షలైతే కనీసం చుట్టుముట్టున్న పరిసరాలన్న శుభ్రం అవుతాయి కదా అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పార్కు కచ్చినోళ్ళు. మొత్తానికైతే 42 మంది పనికి దిగే వరకు పార్కులో చెత్త మొత్తం సాఫ్ అయింది. అట్లనే దాంట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పోసుడు, పార్కులకు వచ్చేటోళ్ళు పద్ధతి ప్రకారం తిరిగితట్టు చేసే పనులు చేసిర్రు పొద్దటి సంది మాపటీలి వరకు. ఇటువంటి శిక్షలైతే ఇంకో పారి తప్పులు చేయకుంటుండే కాదు, సామాజిక బాధ్యత కూడా తెలియజెప్పినట్టయితే పోలీసులు కూడా అంటున్నారు. వీళ్ళకే కాదు, ఇసొంటి తప్పులు చేసిన వాళ్ళందరికీ చూద్దాం ఇసొంటి శిక్షలు వేస్తే మంచిగా ఉంటదని అంటున్నారు కొందరు సామాజికవేత్తలు. చూడాలి మరి ఇప్పటికైనా వీళ్ళు బుద్ధిగా ఉంటారో, లేకుంటే తప్పు చేసినా ఓ రోజు వచ్చి ఇట్లా సఫాయి పని చేస్తే అయిపోతుందని అనుకుంటారో చూడాలి మరి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? గలీజు ఈడున్నావారా? జరా నేను చెప్పినట్టు ఇన్రా, పుణ్యం ఉంటుంది. రే, నీ అయ్యవకు తెలియకుండా నేను సాటుంగా ఇచ్చిన రూపాయలను మర్చిపోయినావారా? గలీజు, నేను దాహంగా మిగిలిన మందునంతా నీకే పోసినావు కారా, దాన్ని యాది మర్చినావారా? నువ్వు లంగ పనులు దొంగ పనులు చేసినా కూడా నీ అయ్యవకు తెలియకుండా నా ఇంట్లో దాచుకున్నా కాదురా నిన్ను. ఇవన్నీ ఎట్లా మర్చిపోయినావురా? జరంతా నేను చెప్పినట్టు ఇన్రా అయ్యా. గలీజు, ఏమైందే తాత? ఆ తమ్ముడిని గద్దగానం బతిమలాడుతున్నావు. తాత మనవాళ్ళు ఇద్దరు కలిసి చేసిన లంగ పండ్లన్నీ బయట వేసుకుంటున్నావు. అరే గలీజు, అరే నేను గింతగానం బతిలాడుతుంటే కూడా సపోర్ట్ చేయమేమురా? రీ, ఇప్పటికే నేను ముసలోళ్ళు అయినరా, నా ఒంటి మీదకి 60 ఏళ్ళు వచ్చి కాటికి కాలు చాపిన వేజిరా నాది. ఇక ఈ వయసులో నేను ఇంకా నాకు ఆశలు ఏముంటాయిరా పెద్దగా? నేను చెప్పినట్టు ఇన్రా వయ్యా, దండం పెడతారా వరి. గలీజు, అరే ఏం పుట్టిందిరా తమ్మి? ఆ ముసలోడు గంతగానం బతిమలాడుతున్నాడు. తాత చెప్పేదేంటిదో ఒప్పుకోరాదురా? అరే గలీజు, నేను చెప్పి నిన్రా, నీ కాళ్ళు పట్టుకుంటారా? నేనే నీ కాళ్ళు మొక్కుతానే తాత. నేను చెప్పినట్టునే నీకు ఈ ముసలేజ్లకి ఇవన్నీ అవసరం అనే. అందుకే రా, నేను ముసలోని అయినా కాబట్టి నాకు మళ్ళీ ఈ ఛాన్స్ రాదురా. రాక వచ్చిన ఛాన్స్ రా, నీ దండం పెడతారా? నేను చెప్పినట్టు నువ్వు వినరా, నీకు దండం పెడతారా? అరే నాయనా, మీ ఇద్దరు ఓవర్ యాక్షన్ చూస్తుంటే జనాలకు చిరాకచ్చేటట్టున్నదే ముసలోడా. ఇంతకు ముచ్చటేందో చెప్పి సావుండ్రి. అరే వచ్చిన అనే బుజ్జి జర్ర వీనికి నువ్వు అనే చెప్పే నీకు పుణ్యం ఉంటుంది. ఇక మన ఊళ్ళే రిజర్వేషన్ ప్రకారం మన కులానికి సర్పంచ్గా నిలబడే ఛాన్స్ వచ్చిందే.
అయితే మన కుటుంబం ఒకటే ఉన్నది కదరా, నేను సర్పంచ్గా నిలబడతా, నువ్వు ఆగురా అని అంటే వీడు అంటాడు కదా, లేదు లేదు నేనే సర్పంచ్గా నిలబడతా, నువ్వే ఆగే తాత అని నన్ను అంటాండే. జర నువ్వనే చెప్పే నీకు దండం పెడతా, వీడిని వద్దని చెప్పే నీకు పుణ్యం ఉంటుంది, సర్పంచ్గా నిలబడు వద్దా అని చెప్పే. సచ్చింది గొర్రె. ఒకటే కుటుంబం ఉన్న మన కులానికి సర్పంచ్ రిజర్వేషన్ వచ్చుడేందో, ఆ పదవి కోసానికి ఇద్దరే ఉన్న మీరిద్దరు కొట్టుకునుడేందో పోన్రి. అరే చిన్న, నేను రెక్కలు ముక్కలు చేసుకొని 6 గాలం కష్టపడి నీకు 6 ఎకరాల చిలక సంపాదించి ఇచ్చిన కాదురా, మీకేం అన్యాయం చేసిండ్రా. మీ నాయన కాలం చేసిన కాడ నుంచి నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని తీర చదువులు చదివించిన కాదురా. నేను చెప్పినట్టు నువ్వు ఆ సర్పంచ్ పదవి విడిచిపెట్ట, నీకు దండం పెడతా. ఇవన్నీ నువ్వు చేసినావు కాబట్టి నిన్ను పువ్వుల్లో పెట్టి సాదుకుంటేనే తాత, కానీ సర్పంచ్ పదవి మాత్రం అసలు వదిలిపెట్టేదే లేదు. పదవుల కోసానికి సొంత అన్నదమ్ములే తలలు వలగొట్టుకున్న చరిత్రలు ఉన్నాయే తాత, అసొంటిది వీడేడిన తట్టున్నాడే. అరే నేను ఇంతగానం బతిలాడుతుంటే కూడా నీ చెవు మీద పేన్ పారతలేదు ఆరా. నేను నాయన దండం పెడతారా అది అని చెప్పేసి బతిలాడుతుంటే కూడా నువ్వు పెద్ద పోటు మొగను అయిపోయినావు ఆరా. నువ్వు నా మీదనే పోటుకి నిలబడే అంత చోటు అయినావా. నా చేతిలో పెరిగి నా కళ్ళ ముంగట పెరిగి నా ఆస్తులు పంచుకొని నువ్వు నా మీద సర్పంచ్గా పోటీ చేస్తావు. వాళ్ళ కదా కూడా వచ్చింది ఆరాధిస్తా. పెట్టు, నేను అసలుకే దగ్గ నేను సర్పంచ్ నామినేషన్ ఎత్తా చూడు రాదు నువ్వు. ఏంది ఏం వీక్కుంటావో వీకో. చిచ్చి మీ పదవిని పాతర పెట్ట ముసలోడా. నువ్వు సర్పంచ్ అయితేంది, నీ మనవడు సర్పంచ్ అయితేంది, ఎవరైనా మీ ఇంట్లోనే కాదే పదవి వచ్చేది, ఎవరో ఒక లూకుంటేంది. అది కాదు పిల్ల, మళ్ళా మన కులానికి సాన్ సత్తదో రాదో డబ్బున వచ్చినా కూడా నేను ముసలోని అప్పటి వరకు సత్తనో పీక్తనో ఎవరికి ఎరకనే. వాడు ఐసు పొలగాడు, వానికి మస్తు భవిష్యత్తు ఉన్నది. ఇటువంటి ఛాన్సులు ఎన్నో వస్తాయి, ఎన్నో రాజకీయ పదవులను అనుభవించవచ్చు. జరంతా వాడు ఇప్పుడు ఆగితే ఏమవుతుంది చెప్పు. వాడు కూడా నీ లెక్కనే ఆలోచన చేస్తాడు కావచ్చు, ముసలోని విను వాగరాదు మరి. నా బాధని ఎవరు అర్థం చేసుకుంటలేరు నాయనా. నా కళ్ళ ముంగట నాకు వచ్చిన పదవిని పోతాంటే నేను ఎట్లా తట్టుకోనే నాయనా. నేను బతక, నాకు ఈ పదవి రాకుంటే నేను అసలే ఇంత బతకను, నేను అసలే బతకనే. నా పదవి, నా సర్పంచ్ పదవి, నా పదవి, నా ఇంటి ముంగడికి వచ్చిన పదవి పోతాంటే నేను చూసుకుంటూ కూర్చున్నా చెప్పు. ఏ ముసలోడా, ఎందుకంత శంకినేషం ఎత్తానో చెప్పు. ఆగు, పదవి లేకుంటేంది, ఇన్నేళ్ల సంది పెద్ద వంశతనం చేస్తలేవానే, ఇప్పుడు కూడా గట్లనే వేయి. ఓలొద్దంటాను చెప్పు. ఇన్నొద్దులు, నేను పెద్ద మనిషిని కాబట్టి నా ఇంటికి వచ్చినోడల్లా పెద్ద మనిషి రావులు అని పిలిచేది. ఇప్పుడు నా ఇంట్లోనే నన్ను మించిన పెద్ద మనిషి సర్పంచ్ ఉన్నాక నన్నెవడు పెద్ద మనిషి స్థానానికి పిలుస్తాడే నాయనా. ఇగో గిట్లనే మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఒకటే ఇంట్లో అయ్య కొడుకులు ఇద్దరు సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిండ్లట. మరి ఏమని ఆవిలు ఇస్తారు, ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. అరే అది కాదు పిల్ల, ఈ రిజర్వేషన్లు అయినా ఏ తరీకలా ప్రకటించు చెప్పు. ఒక్కొక్క ఊళ్ళల్లో కులం లేని కాడ, జనాలు లేని కాడ కూడా వార్డు నెంబర్లను సర్పంచ్లను ప్రకటించారట. మరి ఇది ఏ పద్ధతి ఎంబడి చేసిర్రో ఎత్తెత్త చేసిర్రో నాకైతే అర్థమవుతుంది. ఈ ముచ్చట మీద పెద్ద కొట్టు కూడా జరంత కోపమే వేసిందంటేనే తాత, ఇప్పుడు ఈ ముచ్చట మీద నిర్ణయం తీసుకునేటట్టు లేదు. చెరువు దేగి చెరువు వెనుక పడ్డాక ఇప్పుడు మేమేం చేస్తాం కానీ ఈ ముచ్చట మీద డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవడమే ఉత్తమం అన్నట్టు చెప్పిందంటేనే. ఆ ముచ్చటేమో కన్నా ఇంత ముచ్చట పెంట అయ్యేటట్టున్నది కదా. ఇద్దరం కలిసి ఊరి జనాలను మేపుడు అయ్యేటట్టున్నదే మా కర్మల మన్నుబడా. ఇప్పటికే వానెనక మరో 10 మంది, నా వెనక మరో 10 మంది భజన బ్యాచ్ కలిసి ఏ తాత అసలుకే తగ్గద్దు, నీ మనవని కింద నువ్వు ఓడిపోతావా, నువ్వు నామినేషన్ అయ్యాని నాయంబడి పడతాలా. వానెనక మరో కూడా దేహగా తాలు తుప్పిరి ముసలిని కింద నువ్వు గెలవా రప్పిలాగా ఏ నామినేషన్ రంగంలో దిగుదాం అని అంటాలా జోకుతాడు. మరి కొసాకరికి ఏమవుతావు, కానీ నేను అసలే తగ్గా, నాకు పదవి కావాలి గంట సర్పంచ్ పదవి. చాలా జాగాల్లో గిట్లనే ఒక్కింటోళ్ళో లేకుంటే దగ్గరోళ్ళో పోటీ పడుతున్నారు. ఎన్నికల కోసానికి ఇన్నేళ్ల సంధి కలిసి ఉన్నోళ్ళే ఇప్పుడు మాదండిగా జోడాలు పెట్టుకుంటున్నారు. కానీ ఎన్నికలు అత్త అంటాయి పోతా అంటాయి. ఈ పారి కాకుండా మళ్ళో పారి పోటీ చేయొచ్చు, ఎన్నికల్లో గెలవచ్చు, పదవులు అనుభవించవచ్చు. కానీ మాట మంచితనం పోగొట్టుకుంటే మాత్రం ఎల్లకాలం బాధే ఉంటుంది. కాబట్టి జనాలు ఎన్నికల్లో పోటీ చేయండ్రి కానీ బంధాలను మాత్రం దూరం చేసుకోకుండ్రి, సరేనా? కార్తీక మాసంలో మొదలైన అయ్యప్ప మాలలు, మార్గశిర మాసంలో జోరందుకున్నాయి పడి పూజలు. ఇప్పుడు ఏడ చూసినా నల్లబట్టలు వేసుకున్న స్వాములే, ఎరుమేలి వాసునికి పూజలే. అయ్యప్ప స్వాములంతా అంగరంగ వైభవంగా పండుగ లెక్క ఎత్తున్నారు పడి పూజలు. గీడ కూడా ఓ అయ్యప్ప స్వామి పడి పూజకు తోటి స్వాములను పిలిచి భిక్ష పెట్టిండు. అయితే పిలువకపోయి నచ్చి భిక్ష స్వీకరించిండో అతిథి. పాండ్రి మరి ఆ ముచ్చటేందో పూరాగా చూద్దాం.
వారెవ్వా అయ్యప్ప సాముల భిక్షల కొండెంగ అతిథి ఎవలో గాని అప్పడాలు మంచిగా గాల్చినట్టున్నారు. ముద్దుగా కూసోని కర్రకర్రలాడిస్తున్నది దౌడకేసి. భిక్షకు పిలిచిన సామింటోళ్ళు భిక్షకచ్చిన స్వాములకు తీరొక్క తీల్ర వంటకాలు వడ్డిస్తున్నా అప్పడాన్ని ఇడిచిపెట్టలే కొండెంగ. నాకు అప్పడమే కావాలన్నట్టు ఉడిచినా కొద్దీ అప్పడాలనే ఆవురావురని ఆరగించింది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్నంలుండే శ్రీకాంత్ యాదవ్ అయ్యప్ప స్వామి పడిపూజ పెట్టుకుంటే అగో ఆళ్ళింటికాడ జరిగింది గిట్లా. మరి తొలుత పూజ జరిగేటప్పుడే వచ్చిందో లేకుంటే అటెంక భిక్షశాలైనాక ప్రత్యక్షమైందో తెలియదు గాని స్వాములు భిక్ష చేత్తా అంటే ఎదురుంగా కూసున్నది. ఇక కూసోంగనే దానికి చిన్న ప్లేట్ ఏం సరిపోతదని అన్నం బేసనే ముంగట పెట్టిండ్రు. కాని అన్నమంతా కమ్మగా అనిపించలేదో ఎట్లనో అన్నం ఇడిచిపెట్టి అప్పడాలకే సూటి పెట్టి గవ్వే ఎక్కువ నమిలింది. అది కూడా స్వాములు తిన్నంతసేపు ఆ నుంచి లేత్తోట్లు. స్వాములు భిక్ష చేసినంతసేపు కొండెంగ కూడా తినుకుంటనే కూసున్నది. అందుకే ఇక అయ్యప్ప స్వామి ఇట్లా కొండెంగ రూపంలోకచ్చి మమ్ముల కరుణించిండని మస్తు సంబురపడ్డరు భిక్ష పెట్టిన స్వామింటోళ్ళు. భిక్ష చేయడానికి వచ్చిన అయ్యప్ప స్వాములు నిజమే దేవుడు లేంది ఎండ్లా ఇందుగలడు అందులేడన్నట్టు అన్నిట్లున్న భగవంతుడు కొండెంగల ఉండకుండుంటాడా? తప్పకుంటాడు. ఆ రకంగా చూస్తే ఈ అయ్యప్ప స్వామి ఇంటోళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో గదా అని అనవట్టిండ్రు. ఈ కొండెంగ భిక్ష చేసిన ఇచ్చంత్రం చూసినా అక్కడికి వచ్చినోళ్ళు. ఈ కోతులు సల్లగుండా ఉన్న కాడుంటలేవుల్లా. పట్నాలు పల్లెలని తేడా ఏం చూపెడితేలేవు. మనుషులు ఫారెస్ట్ జంగలను టూరిస్ట్ లెక్క మకాం పెడితే కాంక్రీట్ జంగలను కోతులు కబ్జా పెడుతున్నాయి. ఊర్ల మీద ఇండ్లల్లో జొర్రి బువ్వ పప్పులు ఉప్పులు ఎత్తుకపోతున్నాయి. కాదని అడ్డం తిరిగినోళ్లను అడ్డంగా కొరికి పారెత్తున్నాయి. దుకాణాల మీద పడి అంగడంగడి ఎత్తున్నాయి. ఇవన్నీ చాలయన్నట్టు మనుషులు మహాప్రియంగా సేవించే చెట్ల పానీయాన్ని కూడా ఇడిచిపెట్టకుండా వానరం ఎంత అంగడంగడి చేసిందో చూడుండ్రి. ఏ టెక్నాలజీ వచ్చి సాఫ్ట్వేర్లో కొంప ముంచినట్టు ఈ వానరం గౌడన్నల కడుపు మీద కొట్టేటట్టే కొడుతున్నది కదా. చేతుల కత్తి లేదు, జబ్బలకు మేకు లేదు, కాళ్లకు గుయ్యి లేదు, నడుముకు ముత్తాదు లేదు, వెనకాల కుండలేదు. యుద్ధానికి అస్త్రాలు లేకుంటేనే పోయింది కదా వానరం. కళ్ళువారే కాడికెక్కి మస్తుగా తిప్పలబడ్డది. కత్తుంటే గీసుగావచ్చు గాని సన్న సన్నగా అప్పుడే పడుతున్న కళ్ళు దారలతోని కడుపు నింపుకున్నది. టేస్టు బగ్గనే నచ్చినట్టుంది. కడుపు నిండా దాగి బేవ్ అనుకుంటా నిమ్మలంగా కిందికి దిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లపల్లి కాడ ఈత చెట్టెక్కి ఇంత పరిశాన్ చేసింది గి వానరం. అటు దిక్కు దినాం కళ్ళు మాయమైతుందట. దొంగను ఎట్లననే వేసి పట్టుకోవాలని కంకణం కట్టుకున్నారట ఆ ఊరి గౌడన్నలు. పక్కా స్కెచ్ చేసిండ్రు. పథకం ప్రకారం దొంగోడు రాగానే పట్టుకొని వీడియో తీద్దామని అంతా తయారైండ్రు. ఇక కోతి రాగానే వీడియో తీసి కళ్ళు దొంగ కోతేనా అని మస్తు పరిశాన్ అయిండ్రు. అసలే కోతి దాంట్లో కళ్ళు దాగింది. ఆయంత మత్తు మైకంలో ఏమన్నా చెయ్యజిక్క అని ఆ నుంచి కోతిని చూసి వీడియోలు తీసి కిందికి రాకముందే పరారైండ్రట గౌడన్నలు. ఈ బుడ్డ వీడియోను కళ్ళు దాగిన కోతని రాసి ఇంటర్నెట్ లో ఇడిచేది ఇడవంగానే కోతి కంటే స్పీడ్గా దునియాలో దుమ్ము దుమ్ము తిరుగుతాంది. ఈ వానరాలు జయ్యంగా ఆఖరికి కళ్ళు ప్రియులకు కూడా కష్టాలొచ్చే కాడికొచ్చింది. కానీ ఈ కోతులు మాత్రం దేన్ని ఇడిచిపెడతలేవు. తినే పండ్లైనా, అండుకునే కూరగాయలైనా, తాగే కళ్ళైనా ఏదైనా మొదలు మేమే టేస్ట్ చేయాలి అన్నట్టే చేస్తున్నాయి పోండ్రి ఈ కోతులు. నీళ్లపూరి గదేనుల్లా పానీపూరి కమ్ గప్చుప్. పూరీలంటే ఎవరికిష్టం ఉండదు ఎప్పుండ్రి. ముఖ్యంగా మన అమ్మలక్కలకైతే ఎనలేని పాయరం ఉంటుంది. భయ్యా తోడ ప్యాజ్దాలో అని ఆయన అక్క చెల్లెన్లు ఉండరు. పులుసు జుర్రని పానీపూరి లవర్స్ ఉండనే ఉండరు. ఇంత ఫేమస్ అయిన పానీపూరిలో ఎసొంటి నీళ్లు కలుపుతాన్రో చూడుండ్రు అనుకుంటా మస్తు వీడియోలు వచ్చినాయి. పాయకాన్ల నీళ్లు తెచ్చి కలిపినాయి, మోరీల పొంటి నీళ్ళల్లో గప్చూపులు ముంచినాయి. ఇంకా ఎన్నెన్నో చెండాలపు వీడియోలని కళ్ళారా చూసినాం. ఇక ఇప్పుడు గదే పానీపూరి తిని గిడో అక్క ఎంత పరిశాన్ అయిందో చూపిద్దామని మీ కళ్ళ ముంగటి పట్టుకొచ్చిన. ఆలస్యం చేయకుండా చూసేయండి మరి. అయ్యో పాపం, అక్కకు పెద్ద తిప్పలాచ్చింది కదా. తెరిచిన నోరు తెరిచినట్టే పెట్టింది. కొద్దిసేపు నోరు తెరిచి ఉంచుడంటేనే ఎంతో తిప్పలైతది. అసొంటిది గీ అక్కకు గంటల కమానం నోరు తెరిచి ఉంచాల్సిన గడ్డు గడియలు దాపరించినాయి. పాపం దౌడలు దగ్గరికి రాకుంటాయిటాళ్లకు మాట్లాడకుంటాయింది. లోపటున్న బాధను ఇళ్ళగక్కకుంటాయింది. గీవనైతే చెప్పేటట్టు లేదు గాని గీ పక్క పొంటక్క ఏమైందో చెప్తదట. ఇందాం. मतलब जैसे गोलगप्पे खाने के लिए इन्हें मुंह खोला तो वो बंद नहीं हो रहा है ना। ये समस्या कब से है इनको? कभी नहीं आ जाई भैया। अरे डिलीवरी होने है बहू की, हमारी भतीजा बहू की। वे पीछे से पता नहीं है, जब में आए तो रात के हम भूख प्यास लग रही थी तो चलो बोलो गोलगप्पे, बच्चे बोले गोलगप्पे खा ले।
हमने खा लिया, ये जैसे ऐसे मुंह फाड़ा है ऐसे ही फटाई मुंह बंद नहीं। कहाँ रहती हैं? गोरी किशन, ये कहाँ पड़ता है? एक कपूर के पास। गोरी किशनपुर। हाँ, बिरिया गोरी। ఓష్ని ఇదెక్కడి పర్షాను గప్చుప్ నా మాంతం నోట్లేసుకుందామని చూస్తే గియ్యక్కే గప్చుప్ కావాల్సి వచ్చిందంట. గరం గరం నీళ్ల పూరిని ఒకటే పారి ఆంబుక్క వెడుతుంటారు కదా, అట్లా ఒకటే పారి నోట్లేసుకుందామని చూస్తే దవడ బొక్కలు పట్టుకున్నాయట. ఎంతకు దవడలు దగ్గరికి రాకుంటాయినాయట. పూరి కాదు కదా, పాని కూడా తాగకుంటాయిందని జప్పున దావకాన కురికింది. ఇక ఆడ డాక్టర్ సాబ్ ఈ హఠాత్ పరిణామాన్ని చూసి షాక్ అయిండు. దవడలు దగ్గరకొత్తుతేనే సెట్ అయితాయని తన్లాడిండు. అటు ఇటు తిప్పల పడి అక్క తిప్పలు తీర్చిండు. అన్నట్టు గీ అక్క పేరు ఇంకిలాదేవి. యూపీ రాష్ట్రం ఔరయ్య కాడుంటది. అటు దిక్కు జనాలు వీడియో తీసి ఇంటర్నెట్ లిడవంగానే రప్ప తిరుగుతాంది. పానీపూరీలతోని అల్సల్రే కాదు, గిసొంటి తిప్పలు కూడా వస్తాయని పర్షాన్గా పట్టిండ్రు అక్క తిప్పలను చూస్తున్న జనాలు. పానీపూరి తయారు చేసే బయ్యలు చూస్తున్నారు కదా, పానీపూరి ఫ్యాన్స్ గోసలు ఎట్లున్నాయో. నోట్లే వట్టేటట్టు చిన్న పూరీలు చెయ్యిండ్రి. స్టఫ్ తక్కువైతున్నదంటే ఇంకోటి ఎక్కువేయండ్రి గాని అడ్డగోలు సైజు పెంచి గప్చుప్ లవర్ల మనసుకు గాయాలు చెయ్యకుండ్రి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసండు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.